హలో 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 వెల్కమ్ టు కేడిపి ప్రసాద్. అల్లరి నరేష్ మూవీ బచ్చలమిల్లి గురించి అయితే మాత్రం మాట్లాడుకుందాం. ఈ మధ్య రివ్యూస్ కూడా ఆపేసాను, మళ్ళీ ఇదే అన్నమాట స్టార్ట్ చేయడం అనేది. పుష్ప రివ్యూ అయితే ఇచ్చాను, పుష్ప 2 కి అయితే మళ్ళీ ఇప్పుడైతే రివ్యూ అయితే ఇస్తున్నాను. సో బచ్చలమల్లి మనందరికి తెలిసిందే, కొత్త మూవీ ఏం కాదు. అల్లరి నరేష్ గారు ఎంత పెద్ద మూవీస్ తీసుకున్నా కూడా కొద్ది క్లిక్ అయితే అవ్వట్లేదు. ఈ మధ్య నుంచి కొద్దిగా మూవీస్ అయితే తీయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు, కానీ క్లిక్ అయితే అవ్వట్లేదు అనమాట ఆయనకి. బట్ ఓల్డ్ మూవీస్ అయితే మాత్రం చూసాం కదా, అల్లరి నరేష్ గారి ఒక ఎక్స్పెక్టేషన్ అయితే మనకైతే ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడైతే మాత్రం అలాగే ఎక్స్పెక్ట్ మీద ఈ మూవీ అయితే చూడడం అయితే జరిగింది. ఫస్ట్ లో మూవీ చూసిన 60-65% వరకు అయితే మూవీ అయితే పర్లేదు, బాగుందని అలాగైతే ఉంటుంది అనమాట. మనం అయితే మూవీ చూస్తున్నప్పుడైతే మాత్రం ఇక మిగిలిన 30-35% అనేది మనం రెగ్యులర్ గా చూసిన మూవీస్ లాగైతే అనిపించింది అనమాట. సో డీటెయిల్ గా మాట్లాడుకుంటే పుష్పకి బచ్చలమిల్లికి కొద్ది క్లోజ్ రిలేటింగ్ అయితే ఉంటాయన్నమాట. అని కొద్ది దగ్గర మనకైతే మూవీ చూసినట్టు అనిపించింది అనమాట. పుష్పకి బచ్చలమిల్లికి మీరు ఆల్రెడీ పుష్ప మూవీ చూసినట్టయితే బచ్చలమిల్లి మూవీ అయితే మాత్రం తప్పకుండా చూడండి. ఈ బచ్చలమిల్లి అనేది ఒక బయోపిక్ కథ. మల్లి అనే క్యారెక్టర్ మీద ఈ మూవీ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఆయన యొక్క మొండితనం వల్ల ఏం కోల్పోయాడు అనేది మూవీలో మనం అయితే చూడొచ్చు. మామూలు మనిషి ఏ రకంగా రిలేట్ అవుతాడో అదే రకంగా ఈ మూవీలో పర్సన్ అయితే రిలేట్ అవ్వడం అయితే జరిగింది అనమాట. అదే కాక మనం అయితే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నట్టు ఉంటామో ఆ ఎక్స్పెక్టేషన్స్ కొద్దిగా చేంజ్ అయినట్టుగా అయితే మాత్రం అనిపించింది అనమాట మూవీలో అయితే. ఈ మూవీలో హీరోకి అయితే ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. కానీ హీరో ఆప్షన్స్ తీసుకుంటాడా తీసుకోవడం అనేది మీరు మూవీ చూసి అర్థమైంది. మేకర్స్ అనే వాళ్ళు కొద్దిగా డిఫరెంట్ గా అయితే తీద్దాం అనుకున్నారు, కానీ మధ్యలో అయితే ఏమైతే తెలియదు. కానీ మూవీ అయితే మాత్రం కొద్దిగా సిమిలర్ గా అనిపించింది అనమాట. కొద్దిగా అనవసరమైన సీన్స్ అయితే మాత్రం ఫైట్ సీన్స్ గానీ యాడ్ అవుతూ ఉంటాయి అనమాట ఈ మూవీలో. మధ్యలో ర్యాండమ్ మూవీ లాగా మనకి తెలుగు మూవీ లాగా వచ్చేసింది అనమాట ఈ మూవీ చూస్తుంటే. ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ 10 నిమిషాల మూవీ పక్క తీస్తే మిగిలిన మూవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. బచ్చలమిల్లి అయితే సెకండ్ హాఫ్ లో కూడా 10 నిమిషాలు బిట్ అయితే తీసేస్తే అక్కడి నుంచి కూడా సినిమా అయితే చాలా బాగుంటుంది. మూవీకి అనేది పెద్ద బడ్జెట్ అయితే మాత్రం పెట్టలేదని అర్థమైపోద్ది అనమాట. మనం మూవీ చూస్తున్నప్పుడు కూడా మనకైతే అర్థమైపోతుంటది. వాళ్ళు వేసిన కాస్ట్యూమ్స్ లో కానీ వీటిలో కూడా మనకైతే మూవీలో పెద్ద బడ్జెట్ మూవీ అయితే మాత్రం కాదని అర్థమైపోయింది అనమాట. కెమెరా ద్వారా అయితే కొన్ని కవర్ అయితే చేశారనమాట అప్పటికి కూడా. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం లో ప్రొడక్షన్ మూవీ అయితే మాత్రం ఇదైతే చెప్పొచ్చు అనమాట. బట్ దాంతో మనకైతే మాత్రం ఇంపార్టెంట్ అయితే కాదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం చాలా బాగుంది. సాంగ్స్ లో కూడా 1-2 సాంగ్స్ అయితే మాత్రం బాగున్నాయి. బట్ మూవీలో అయితే చెప్పుకోనికి అయితే ఏమీ లేదు, కానీ జస్ట్ నార్మల్ గా అయితే మాత్రం విజిట్ చేయాల్సిన వాళ్ళైతే విజిట్ చేయొచ్చు అనమాట. మూవీకి అయితే మాత్రం ఒక మూవీని చూసినప్పుడు ఫీలింగ్, ఇంకో మూవీ చూసినప్పుడు ఫీలింగ్ రెండు కలిపినట్టుగా అయితే మాత్రం ఈ మూవీ అయితే మనకు అర్థమైద్ది అనమాట. అందుకనే కొద్దిగా అర్థం చేసుకోండి, రెండు మిక్స్ అయినట్టుగా అయితే ఉంటుంది అనమాట ఈ మూవీ అయితే. బట్ ఓవరాల్ గా ఈ మూవీ మాత్రం ఖచ్చితంగా చూడండి, అల్లరి నరేష్ కోసం అయితే. ఇంకా చాలా మూవీస్ అయితే రిలీజ్ అయితే అవుతున్నాయి, దాని రివ్యూస్ కూడా మనం అయితే ఇచ్చేద్దాం. అప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకుంటే రెడీగా అయితే ఉండండి. ఈ వీడియోని సెలెక్షన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే, బాయ్.